దేశంలో కులగణనపై జరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా దేశంలో ఉన్న అసమానతలు తొలగించి కులగణన చేయాలని సంకల్పించారన్నారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కులగణన జరపడం జరిగిందని, అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపి దానిని చట్టంగా మార్చి షెడ్యూల్ లైన్లో చేర్చాలని కోరడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నామన్నారు. కులగణన చేయడం ద్వారా మన రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తోందని తెలిపారు. వెనుకబడిన వర్గాల లెక్క తేల్చే వారికి ఉద్యోగ, విద్య, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని భారత జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సంకల్పించారన్నారు. బీసీ బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడితే బలపరిచే అవకాశం నాకు లభించిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీల సంఖ్య 56.36% లెక్క తేల్చారని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి షెడ్యూల్ లైన్లోని చేర్చాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. తప్పని పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం దిగివచ్చిందని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న అసమానతలు గుర్తించి కులగణన జరగాల్సిందే అనేటువంటి డిమాండ్ చేసిన క్రమంలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని అందిపుచ్చుకొని తెలంగాణలో కులగణనను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని ఫలితమే అటు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఇటు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఇది దేశవ్యాప్తంగా కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమర్థిస్తూ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కాబోతుందని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడోలో దేశంలో ఇంకా అసమానతలు, దేశంలో వివక్షను గమనించినటువంటి రాహుల్ గాంధీ గారు ఎక్స్రే లాగా ఈ దేశంలో కులాల సంఖ్యను తేల్చాలి, ఈ దేశ సంపదతో పాటు రాజకీయ అవకాశాలు ఇవ్వడంతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పని వారు తీసుకున్నటువంటి డిమాండ్, వారి పోరాటం ఈరోజు ఫలించింది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఫలించిందని మాట సందర్భం చెప్తూ బాగా గుర్తు, ఓ బీసీ బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో ముందుగా తీర్మానాన్ని ఆనాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్కడు కాదు 100 అడుగులు ముందుకొచ్చి ఎన్ని విమర్శలు వచ్చినా నేను కులగణన చేసి తీరుతా అని చెప్పి ఈరోజు సుమారు 97,000 మంది ఎన్యూమరేటర్లతోటి 50 రోజులు శాస్త్రీయ పద్ధతుల్లో, ఆ తదుపరి సుమారు 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లతోటి వాటిని సంక్షిప్తంగా చేసి ఆ తర్వాత సమయం ఇంకా సరిపోలేదంటే మరో 10 రోజులు పెంచి ఈరోజు 56.36% బీసీలు ఉన్నారు తెలంగాణలో చెప్పని దేశానికే మార్గదర్శకం చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారితో పాటు బీసీ బిడ్డలంగా వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బలపరిచే అవకాశం ఒక బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా నాకు రావడం అవకాశం మాట్లాడడం జీవిత ధన్యమైంది కాలంలో చెప్పని కూడా నేను చెప్పిన సందర్భం అసెంబ్లీలో ఓ బీసీ బిల్లుపై బీసీ బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టడం, ఓ బీసీ బిడ్డగా దాన్ని బలపరిచేటువంటి మాట్లాడే అవకాశాలు రావడం అదృష్టంగా భావించి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినాం. రాహుల్ గాంధీ ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకున్నామని అంతటితో ఆగలేదు. ఈ రోజు అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకొని
రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ఆమోదం పొందింపజేలా చేసి తర్వాత జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అందరి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నాను నిర్వహించి స్వయంగా ముఖ్యమంత్రి గారి హోదాలో ఆ ధర్నాకు హాజరైన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ జంతర్ మంతర్ లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం కూడా బీసీ కులాల్లో బీసీ సంఘ నేతల బాహుల్యంలో కూడా చూసుకోపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేము చేసిన ఈ కుల గణను చెప్పినటువంటి సమగ్ర సర్వే పేరిట బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది రాజకీయ కులగణన చెప్పినటువంటి వాళ్ళలాగా ఒకరోజు కులగణన జరిపి మేము అటకెక్కించలేము. ఈ రోజు మేము కులగణన జరిగిన తర్వాత శాస్త్రీయ పద్ధతుల్లో రేపు కోర్టులలో కూడా తప్పు పట్టకుండా ఉండే విధంగా జరపడంతో పాటు క్యాబినెట్ లో ఆమోదం చేసినాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, గవర్నర్ గారు ఆమోదం పొందినాం. ఆ తర్వాత ఆర్టికల్ రాజ్యాంగ సభ జరిపి షెడ్యూల్ 9 లో చేర్చాలని చెప్పని పద్ధతి ప్రకారం మేము పోయినాం. బీఆర్ఎస్ ఆనాడు కులగణన జరిపి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. ఆనాడు వాళ్ళ లెక్క ఒకవేళ అది ప్రామాణికం కాదంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఒకరోజు సమగ్ర కుల సర్వే జరిపిన తర్వాత క్యాబినెట్ లోకి తీసుకురాలేరు, అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందలేదు. ఈ రోజు ఈ బిల్లు 56.36% తేలిందన్న తర్వాత అంతేకాదు ఈరోజు 42% రాజకీయ రిజర్వేషన్ తో పాటు విద్యా ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పని మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారికి తీసుకున్న నిర్ణయం ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తున్న క్రమంలో తప్పని పరిస్థితులలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి ఈ రోజు ఈ బిల్లుకు ఓకే చెప్పడాన్ని మేము సంతోషిస్తూనే అడుగుతా ఉన్నాం. బీజేపీని బీఆర్ఎస్ ను అంటారు కదా ఇది రాజకీయ కులగనే, రాజకీయం కోసే కులగని. మరి ఇప్పుడు మీరు తీసుకున్న ఆనందపడుతున్నాం. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడడం మానుకోవాల్సిందిగా భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు పోదామని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు కూడా మా డిమాండ్ 2020లో జరిగే దేశ జనాభా లెక్కలతో పాటు దేశంలో ఉన్నటువంటి బీసీల కులగణను కూడా జరపాలని చెప్పని రాహుల్ గాంధీ గారి డిమాండ్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిమాండ్, బీసీ బిడ్డలకు గెలిచిన ఎమ్మెల్యేల మా డిమాండ్ కూడా అసెంబ్లీలో రికార్డుతో పాటు జంతర్ మంతర్ లో కూడా కోరినటువంటి డిమాండ్కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఓకే చెప్పడంతో పాటు ఈ జనాభా లెక్కలతో పాటు కులగణ దేశవ్యాప్తంగా చేయాలని చెప్పని చేస్తుందని చెప్పండి. ఎందుకంటే ఈ రోజు తెలంగాణకు సంబంధించిన ఓకే చెప్పారు కాబట్టి దేశమంతా కూడా జరుగుతుందని చెప్పని భావిస్తూ ఇది బీసీల విజయంగా, ఇది రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి పోరాట ఫలితం, వారి ఆలోచనకు అనుగుణంగా ఫలించినటువంటిది. ఈరోజు అనేక సందర్భాల్లో ఉన్నాం. తెలంగాణ రోల్ మోడల్ భవిష్యత్తులో దేశానికి కాబోతుందని చెప్పని ఈ రోజు బీసీ కుళ్ళగా అన్నమైనాం. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రోల్ మోడల్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు పోతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.